Now may request Shri Surya Chakradhar Garu. So please come forward and welcome on to the stage. Best in Service Lifetime Achievement Award ni అందుకోవాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ నల్లం సూర్య చక్రధర్ రావు గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. వారి యొక్క ఏవీని కూడా ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, అవార్డ్ ప్లీజ్. విచ్చేసినటువంటి అతిథి వర్యుల చేతుల మీదుగా అవార్డుని అందుకుంటూ ఉన్నారు. బెస్ట్ ఇన్ సర్వీస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గౌరవనీయులు శ్రీ నల్లం సూర్య చక్రధర్ రావు గారు. వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తోంది ANN మహా. నిస్వార్థమైనటువంటి సేవలను అందించి మరి ఎన్నో చక్కటి వినూత్నమైనటువంటి కార్యక్రమాల్లో వారు పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ANN మహా అవార్డ్స్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు నల్లం సూర్య చక్రధర్ రావు. వచ్చారు సార్? వాడపల్లి దేవస్థానం మరియు అన్నవరం దేవస్థానం యువగా పనిచేస్తుంది. ప్రెసెంట్ వాడపల్లి దేవాలయం అభివృద్ధి ఎలా ఉంది? వాడపల్లి దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతుంది. లక్షలాదిగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. వచ్చిన వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మరి తిరుమల తర్వాత అంత ప్రసిద్ధి క్షేత్రంగా మరి విరాజిల్లుతుంది. సుమారుగా ప్రతి శనివారం కూడా 1,30,000 నుంచి 1,50,000 వరకు కూడా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. తిరుమలలో 63,000, 68,000 మధ్యలో దర్శనం చేసి ఎక్స్టెండ్ చేస్తారు. మరి ఇక్కడ అలా కాకుండా 1,00,000 అబోవ్ వచ్చినా సరే మేము దర్శనం అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్, తిరుపతి కన్నా వాడపల్లిలోనే ప్రెసెంట్ చాలా రద్దీ ఎక్కువగా ఉంది. సో ఎలాంటి సదుపాయాలు మీరు అందజేస్తున్నారు? కంప్లీట్గా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు బండారు సత్యేంద్రరావు గారు కానీ, మినిస్టర్ గారు కానీ, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరిగింది. వారి యొక్క గవర్నమెంట్ యొక్క ఉత్తర్వుల మేరకు ప్రతి వారం కూడా భక్తులకు ఏదైతే నీడ్ అవసరమో ఆ నీడ్ని ప్రతి వారం ఫుల్ఫిల్ చేయడం వల్ల భక్తులకు ఏ విధంగా ఆటంకం లేకుండా జరుగుతుంది. అదే 2.5 years బ్యాక్ని నేను జాయిన్ అయ్యే టైంకి సుమారుగా 9 గంటలు దర్శన టైం పట్టింది. చంటిపిల్లలు ఇబ్బంది పడేది. ఈ యొక్క గవర్నమెంట్ ఉత్తర్వుల మేరకు పసిపిల్లలకు, వికలాంగులకు కూడా ప్రత్యేకమైన స్లాట్లు ఏర్పాటు చేసాం. వాళ్ళందరికీ కూడా పాలు, బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన ప్రతి భక్తుడికి చల్లటి మంచినీళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. సేవకుల యొక్క సహకారంతో, ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో, మా యొక్క స్టాఫ్ యొక్క సహకారంతో ఈ 1,00,000 మంది వచ్చినా సరే ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా గుమ్మాలు వెడల్పు చేసి ఇదివరకు 9 hours ఉండేదాన్ని ఇప్పుడు కేవలం ఆశీర్వచనంలో 45 years, ఒక నార్మల్ దర్శనంలో 2 గంటల లోపు దర్శనం చేయించగలుగుతున్నాం. సార్, అలానే వాడపల్లి కాకుండా అన్నవరం కూడా మీరు చూసుకున్నారు కాబట్టి అన్నవరం ఆలయ అభివృద్ధి ఎలా ఉంది? అన్నవరం కూడా ప్రసాదాలకి స్వీకారం చుట్టాం. అంటే అన్నవరం ప్రసాదం అంటే అదొక తిరుపతి లడ్డూకి ఎంత ప్రశస్తి ఉంటుందో అన్నవరంలో మరి స్వామివారి ప్రసాదానికి కూడా అంత ప్రశస్తి ఉంటుంది. కానీ వచ్చిన వెంటనే మాన్యులకి సామాన్యులకి ఒకటే ఉండాలనే ఉద్దేశంతో ప్రసాదం కూడా ప్రత్యేకమైన తీసుకుని దాని యొక్క టేస్ట్ని మార్చడం, అలాగే భక్తుడికి కూడా చాలా చక్కగా చాలా టేస్టబుల్గా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం, దినుసులు అవన్నీ కూడా డిట్టం ప్రకారం సంపూర్ణంగా వాడటంతో అవి కూడా చాలా మెరుగుపడినాయి. భక్తులు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సార్, మీకు ఈ అవార్డు రావడం వల్ల మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. ఎంచేతంటే యాక్చువల్గా మేము పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. జస్ట్ అవార్డు అనేది ఇన్స్పిరేషను. మమ్మల్ని కూడా ఈ సంఘం గుర్తించింది అనే దానికి, అలాగే ఈ ANN మహా ఛానల్లో మరి ఆంధ్రప్రదేశ్లో ప్రప్రదంగా ఇది ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ANN మహా ఛానల్లో ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యాజమాన్యానికి కూడా ఇంకా డెవలప్ అయ్యి ఇంకా మంచి స్టేజ్లో రావాలని, ఇలాంటి అవార్డు ఫంక్షన్స్ ఎన్నో జరపాలని, ఎంతో ప్రతిభావంతులైన వాళ్ళని మీ ఛానల్ ద్వారా తీసుకురావాలని ఆశిస్తూ మేనేజ్మెంట్కి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. శాఖ తరపున దేవాదాయ ధర్మాదాయ పక్షాన వివిధ ఆలయాల్లో మోపిదేవి కానీ, తిరుమలగిరి కానీ, మధ్యాంజనేయ స్వామి కానీ, అంతర్వేది కానీ, లోవ కానీ, అన్నవరం కానీ, వాడపల్లి కానీ, పాలకులు క్షీరారామలింగేశ్వర స్వామి, భీమవరం భీమేశ్వర స్వామి, ఇలాంటి ఫేమస్ అయిన టెంపుల్స్ అన్నింటిలో చేసాం. ఇది కాకుండా వైద్యపరంగా కూడా
85 నుంచి 2000 వరకు కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో అన్ని రంగాల్లోనూ కూడా వైద్యం ప్లస్ ఇటు కూడా 2 వృత్తి ప్రవృత్తిగా మేము చేయటం జరిగింది. సార్ ఈ అవార్డు రిసీవ్ చేసుకున్నారు, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఏఎన్ఎన్ మహా టీవీ. ఈ కంది శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఒక అమెరికాలో ఉండి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినప్పటికీ కూడా ఇక్కడ స్వచ్ఛందంగా సేవ చేయాలని, అంటే తెలుగు రాష్ట్రాలు, తెలంగాణలో బేసిక్గా ఆయన పుట్టినప్పటికి కూడా ఈ ఆంధ్రాలో కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. వారికి వారి యాజమాన్యానికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఈ యొక్క కార్యక్రమానికి మరి ఈ యొక్క అవార్డుని తీసుకున్నందుకు గాను నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారిద్దరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.